ఎవరూ లేని సమయంలో తానే నాకన్నీ అయ్యాడు అని అంటోంది శిరీష. ఇది కథ కాదు జీవితం వేదికపై మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తన్ని పిలిచి ఏం జరిగింది? తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ రాంబాబు గారు అండ్ అలాగే శిరీష గారు వాళ్ళ సమస్యలు చెప్పడానికని ఇక్కడికొచ్చారండి. మరి ముందుగా శిరీష గారిని కనుక్కుందాం ఏంటి అనేది. శిరీష గారు చెప్పండి. మేడం ఈ అబ్బాయిని నేను 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాను. తను నాకు ఎలా పరిచయం అంటే మా పక్కనింట్లో ఉంటారు. అలాగా తను నాకు కరోనా టైంలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ టైంలో తను నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నా దగ్గరికి ఎవరు రాకపోయేవాళ్ళు. ఆ టైంలో తినొచ్చేసి ఏ హెల్ప్ కావాలన్నా సరే తను అన్ని దగ్గరుండి చేస్తూ ఉండేవాళ్ళు. మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరా? మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేరా? వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేడం. ఓకే. నువ్వు ఒకదానివి ఒక ఇంట్లో రెంట్ కి తీసుకొని ఉంటున్నావా? ఎందుకు? రెంట్ అంటే నువ్వేం జాబ్ చేస్తున్నావా ఇక్కడ? అవును మేడం, జాబే చేస్తున్నాను. అలా తను పరిచయం అవటం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది. తన వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం దూరం అయ్యాయి. అందుకని తన్ని నేను లైక్ చేశాను. తనకి కూడా నేను అంటే ఇష్టం. మా ఇద్దరు మ్యారేజ్కి ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు మేడం. అందుకని మీ హెల్ప్ కోసం వచ్చాను. మ్యారేజ్ ఒప్పుకోవట్లేదని ఇక్కడ వరకు వచ్చారా? ఎందుకు ఒప్పుకోవట్లే? ఆ అబ్బాయి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాను సార్. మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని ఉంటే మా దగ్గరికి రావడం ఏంటి? ఏ ఆర్య సమాజ్కు వెళ్తే సరిపోయేది కదా, మీ ఇద్దరు మేజర్లు. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మరి వాళ్ళని తీసుకురావాలి. మీరు వచ్చి ఇక్కడ ఏంటి? ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడా? అవును సార్, ఒప్పుకుంటున్నాను. నీకు ఆ అబ్బాయి కావాలా? నాకు కావాలి. మరి పెళ్లి చేసుకోండి. మా దగ్గర ఎందుకు అంటున్నా, మేము పెళ్లిళ్ళు చేయం కదా, న్యాయం చేస్తాం. కానీ మా పేరెంట్స్ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు, వద్దు అని చెప్పేసి అబ్బాయి వద్దు అని అంటున్నారు. ఆ అబ్బాయి అంటున్నారా? వద్దు, ఆ అబ్బాయితో వద్దు అని చెప్పేసి ఆర్గ్యూ అబ్బాయి చేస్తున్నారు. ఏం వర్క్ చేస్తాడు? తను ప్రైవేట్ ఎంప్లాయ్ మేడం. ప్రైవేట్ ఎంప్లాయ్. మీరు జాబ్ చేస్తున్నారు? నేను ప్రైవేట్ గా చేస్తున్నాను. సో ఈ అబ్బాయి ఏమంటాడంటే మీ పేరెంట్స్ అప్రూవల్ ఇస్తేనే మనం హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందాం, పేరెంట్స్ అప్రూవల్ లేకుండా మనం వద్దు అని వద్దు అంటున్నాడు. అని చెప్పేసి అంటున్నారు. అది వాళ్ళు చెప్పాలి ఒప్పుకోవట్లేదు. నువ్వు. అది చెప్పాలి. అదే. వాళ్ళ సో- ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. ఉన్నయ్యా ఉండు ఆగు మాట్లాడే బాబు ఎవరయ్యా? ఎవరు? ఎవరు బాబు నువ్వు? ఎవరు? ఎవరేంటండి నా భార్య ఇది ఆ? పెళ్ళయింది ఆల్రెడీ దీనికి పెళ్ళయిందా ఎవరు అసలు ఏంది ఏం జరుగుతుంది ఈడ? నువ్వు ఎక్కడికైనా బయటకు వచ్చావు? పెళ్ళయిందా? ఎందుకు వచ్చావు నువ్వు బయటికి? అవును, ఏయ్, అయింది. నువ్వు ఆగు. పెళ్ళయిందా? ఏయ్, మరి నాతో నువ్వు ఆగు. ఏం చెప్తానా? ఏయ్, నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు నీతో మాట్లాడతా. నువ్వేం దేనికి బయటకు వచ్చినావు? తన ఏమని కోసం చెప్పొచ్చున్నావు వచ్చాను. బయటికి? ఆ? బయటికి వెళ్తున్నానని చెప్పాను. నువ్వు మొగుడు మరి ఉండి ఏంది ఇక్కడికి వచ్చి ఏంటి? 2 సంవత్సరాల నుంచి ఈ నా దగ్గర పంచాయతీ లేకుండా ఎక్కడ ఉన్నావు మరి? ఏంది నువ్వు ఎవరు? నువ్వు ఏంది? ఏంది? ఇప్పుడు ఆ మొగుడే కదా నువ్వు. ఆ. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నావు నా దగ్గర లేకుండా? 2 సంవత్సరాల నుంచి ఏడు ఉన్నానా? ఆ. 2 సంవత్సరాలు నువ్వే బాబు, ఉన్నావా? ఒక్క ఆ, నిమిషం, నువ్వెందుకు ఒక్క వచ్చావు? నిమిషం. అసలు నువ్వు నాకు అర్థం అతన్ని కాదు. అడగడం కాదు, అసలు ముందు నువ్వు ఈవిని నన్ను అడగాలి అడగడం కదా. అసలు మీరు అందరు ఎవరయ్యా బాబు? మొగుడని guarantee కదా ఏంది? అప్పుడు నీకు ఈవిని అలా అడగాలి కదా. కూర్చున్నాను ఇక్కడ. అంటే ఈ నీకు వ్యాపారాలు ఏమైనా proofs చేస్తాను ఉన్నాయా? అయితే దీనికి పెళ్ళేవని? ఏంది ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంది ప్రూఫ్స్ ఏంది? ఆ అమ్మాయి నీ భార్యనని? నువ్వు చెప్పు ఏంది? అవును, తన హస్బెండ్. అమ్మా. ఏయ్, అంటే ఇప్పుడే నేను కదా ఏమన్నావు నువ్వు? ఆ? 2 ఇయర్స్ నుంచి అబ్బాయి లవ్ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. అవును మేడం, నాకు లవ్ అర్థం చేశాను కాదు. తన్ని నేను. ఏమండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు డైరెక్ట్ ఫస్ట్ లోపలికి వచ్చేసారు. అసలు ఏంటనేది మాకు చెప్పాలి కదా. బయటకు వస్తా అని చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్తా, మార్కెట్ కి వెళ్తా, సూపర్ మార్కెట్ పోతా అని చెప్పి బయటకు వచ్చింది. కదా అసలు ఈ తీరా అమ్మాయి చూస్తే ఇక్కడికి ఎక్కడ కనిపించట్లే. ఇక్కడికి వచ్చి మీ పేరెంట్ చెప్పండి. మీ పేరెంట్ నా సార్ పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు. వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మీకెలా తెలిసింది? ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలియపోవడం ఏంటండి బాబు? నువ్వు ఫోన్ చేస్తాను, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. వెనకాల తర్వాత- ఫాలో అవుతూ వచ్చారా లేదు మీరు? ఫాలో అవ్వలేదండి. ఆ. ఈమెకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ స్నాప్లు పెట్టడం అయితే అలవాటు ఉందండి. ఓహో, ఇప్పుడు షో గురించి పెట్టిందా? ఈమె ఆన్ చేసిన తర్వాత చూసుకుంటే స్నాప్ ఏమో లాస్ట్ ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ కనిపించింది. ఆ. మామూలు తీరా అట్లా నేను కనుక్కుంటూ వస్తేమో కింద సమోసాల వారి దగ్గర అడిగిన. ఇప్పుడు మీరు ఇద్దరు ఎవరు కలిసే వచ్చారు? ఉన్నారా? ఎవరండి? మేము కలిసే ఉన్నామండి. అదేంటి అబ్బాయి 2 ఇయర్స్ నుంచి పరిచయం, నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి, ఏయ్, అన్ని అబద్ధాలు లాక్డౌన్ లో అండి, నాకు అన్ని హెల్ప్ అబద్ధాలు. చేశాడు ఈ అంటే అబ్బాయి ఎవరో నీకు తెలీదా? ఎవడండి? ఎవడో కూడా నాకు తెలియదు అసలు. ఈడు. అరే రే, అసలు ఎక్కడ పొంతనే నీకు కుదరట్లేదు. అమ్మాయి- ఎప్పుడు చూడలే నువ్వు? మీ ఇంటి ముందే ఉంటా నేను. అసలు నేను చూడడానికి నువ్వేమైనా ఫిగర్ అయింది? ఇంట్లో ఉంటాయి కదా. నువ్వేమైనా ఫిగర్ చూడాలి. అయింది ఏ, చూడడానికి? ఆ టాపిక్ నేను అనక అసలు ఎన్నోసార్లు- ఒక్కరే ఉంటారని చెప్పేసి నువ్వేనా అన్నారు ఫిగర్ కదా. అయింది? నేను ఎన్నోసార్లు చూడడానికి. పోయిన నా దగ్గరికి. నువ్వే లేవు ఇంట్లో. ఎవరు? నేను లేనే నీకు తెలుసా అయితే? తెలిసేంటి? నేను వెళ్ళి చూసినా కదా. నువ్వేదో ట్రాప్ చేసి ఏదో జరిగి ఉంటది. ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లే. ఎవడాడు అసలు నువ్వు లేని టైంలో తను ఓయ్, లేని టైం ఏంటమ్మా? ఇప్పుడు మా దగ్గర నువ్వు చెప్పిన పంచాయతీ ఏంటి? గోడ మీద కొట్టేవాళ్ళు లేక లేంటేవాళ్ళు అంట. లేంటేవాళ్ళు నేను లేంటేవాళ్ళు ఏంటి? గేమ్ అంతా ఆ? మొత్తం గేమ్ అంతా నీదేనా? ఎవరు? నువ్వు నేనేం చేసి ఉంటావు అయితే. ఆడాను అసలు?
అసలు నాకు మొగుడే లేదని చెప్పినావుగా నువ్వు. నేను నీకు అలా ఎందుకు చెప్పాను? మాకు చెప్పావు కదా తల్లి, ఓ అమ్మ. మాకు చెప్పావు కదా, మాకు చెప్పింది ఆయనకి చెప్పుంటావుగా నువ్వు. తను పెళ్లి చేసుకుంటానని చెప్పాను నేను అంతే. ఏమ్మా మరి నువ్వు మొగుడు ఇందాక నుంచి ఏం ఉన్నాడు చెప్పావు? తను మొగుడు ఉన్నాడు ఇంట్లో కదా? ఉన్నాడు మేడం. ఆ? తను ఇంట్లో ఉన్నాడు. అమ్మ ఏమైనా తిని తాగి వచ్చావు ఇక్కడికి? ఆ, ఏమో నాకు ఇంట్లో అర్థం ఉండవు. కావట్లే. ఏం భర్త మాట్లాడు- ఇంట్లో ఉండకపోతే ఇంకొకటి చేసుకుంటావా ఏమైనా తీసుకొచ్చి? తినకూడదన్నా తిని ఉంటావు, లేదంటే తాగకూడదన్నా తాగి అలా ఉంటావు. ఏం లేదు సార్. లేదండి అంటే మొగుడు ఏ- పనికి బయటికి వెళ్ళొద్దా? ఇంట్లోనే నీ కొంగు పట్టుకొని ఉండాలా ఇంట్లోనే? కాదండి మేడం. ఈమెకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈమె అప్పుడప్పుడు లేచి నిద్దట్లో నడిచే అలవాటు కూడా ఉందండి. అబ్బా దానికి దీనికి సంబంధమే లేదయ్యా. లేదండి నిద్రలో లేచి ఎదుంట్లో వెళ్ళిపోయి అడుగు పడుకుంటుందా ఏంటి? నిద్దట్లో లేచి అలవాటు ఉందండి. నేను దీని గురించి వీళ్ళ పేరెంట్స్ నేను అడిగినప్పుడైతే వాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి చిన్నప్పుడు ఏదో మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయ్యి ఏదో జరిగిందని చెప్పారు నాకు. ఈ విషయాలన్నీ కూడా పెళ్లి అయిన తర్వాత చెప్పారు, కానీ పెళ్లికి ముందు అయితే నాకు ఏం చెప్పలా. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. ఓకే. 3 years అవుతుందండి. ఇప్పుడేమో 2 years నుంచి మా లవ్ అని చెప్పని ఇప్పుడు ఈ పిల్ల ఇట్లా కదా అంటే మాట్లాడుతుంది. నీ ఉద్దేశం అంటే- ఏంటంటే అక్కడ మెంటల్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది, లేదంటే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించేది అవునండి. కాదు ఏంటంటే ప్రతిది కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కొంచెం చనువుగా మాట్లాడితే ఏంటంటే క్లోజ్ గా అలా ఊహించేసుకుంటుందా ఇక క్లోజ్ గా సరే మాట్లాడతారు. ఈవిడికంటే ఎవరు ప్రాబ్లం చెప్పినా ఉంది, కూడా ఊహించుకుంది. ఎవరు చెప్పినా కూడా ఏంటంటే ఇట్లా ఇట్లా అని చెప్పిన ఎవరైనా ఏమైనా కొంచెం క్లోజ్ గా మాట్లాడితే ఏంటంటే ఇక వాళ్ళతో క్లోజ్ గా అంటే ఫ్రెండ్స్ అవనే ఎవరైనా క్లోజ్ గా move కనెక్ట్ అవుతూ అయిపోద్ది ఉంటారు. అలాగా. ఆ, Connect అట్లా అయిపోయి మాట్లాడతాం. ముందుకు సరే వెళ్ళిపోవాలి. ఈవిడికంటే ప్రాబ్లం అంటే ఉంది, ఈ- కనెక్ట్ అయింది, మరి ఆయనకి ఏమైంది? మరి అదే నేను అడుగుతున్నా. ఇక్కడ తీసుకొచ్చింది ఈడే అయితే నాకు తెలిసి అయితే. నాతో ఫ్రెండ్ గా మూవ్ అయింది, సరిగా దొరికింది అని ఈ చెప్పి కథల నేను move పడవ. అయినా. కాదయ్యా, ఇప్పుడు ఆయన అర్థమవుతుందా? పాత్ర ప్రశాంత్ పాత్ర పక్కన పెడదాం. అసలు ప్రశాంత్ ఎవడో తెలియదు నాకు. వాడి పాత్ర ఎక్కడిది? వాడే చూసినా ఫస్ట్ టైం ఇది. ప్రసాద్ దేవుడు అంటే నాకు అర్థం అది కాదు అసలు. ఇంకొక ఫోటో నా భార్య ఉంది దగ్గరకు వచ్చి కదా. ప్రసాద్ దేవుడు అంటే నువ్వు కాదమ్మా, అసలు ఆయన పక్కన పెడదాం. ఎట్లుందంటే ఈ మీ అమ్మాయి ఇద్దరికి నాకు నిజంగా ఎవరో పరిచయమేనా? మూడు ఫోటోలు పక్క పెట్టి వచ్చినట్టుంది ఇంట్లో. ఏయ్, నీకేమైనా బుర్ర ఉంది, ఆడు కుమ్మేస్తాడు నిన్ను. ఏం మాట్లాడుతున్నావు? కాదు సార్, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫోటో ఉండాలి కదా వాళ్ళది, భార్య భర్త అన్నప్పుడు. నీకెందుకే వాళ్ళు ఫోటో ఆల్బమ్ లో పెట్టుకుని ఉంటారు, మా ఇంటి గురించి లేదంటే చెప్తావా? సోఫా నాకు కింద అర్థం పెట్టుంటారు. కాదు. మీ ఇంటికి ఒకసారి కాదు, ఇన్ని సార్లు వచ్చినా చాలా సార్లు. ఏంటి ఆడ ఆ విషయం నీకు తెలీదు ఇంకా. ఆ పిల్లోడు అడిగిన అవును. దాంట్లో అవును. లాజిక్ అవును. ఉందిలేండి, నిజమే. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భార్య భర్తల ఫోటో అవును. లేకుండా ఉంటుందా? లేని టైంలో ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతావు? నీకు బుర్ర ఉందా అసలు అర్థం మరి కదా? నువ్వు అలా నెలలు వదిలేసి వెళ్తే ఏం చేయాలి? ఎవరు మరి నెల నెలలు వదిలేసి వెళ్ళిపోయింది? హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పట్టించుకో. మరి నేనేం చేయాలి? ఏంటమ్మా నీ హెల్త్ ఇష్యూ? కాదు సార్, హెల్త్ ఇష్యూ ఏం కాదు ఏంటి సార్. నీ- ఇది కరోనా కోవిడ్ టైంలో టైంలో నేను అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాను సార్. అంతే, అవును. నేను అవును. జాబ్ పర్పస్ వెళ్ళాను, అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు రావడం ఎవరికి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికి ఆ టైంలో ఎవరికి జరగలే. ఇక ఆ టైంలో అని చెప్పని ఈ పిల్ల అంటది. ఈ విషయం అసలు నాకు తెలియని కూడా తెలియదు సార్ దీని గురించి అయితే మాత్రం. అదే నీకు అసలు విషయం తెలిసింది, అతను అక్కడ ఉన్నాడని. ఇప్పుడు అదే కోవిడ్ అండి. టైంలో అతను హెల్ప్ చేశాడు కాబట్టి సీక్రెట్ గా ఏదో, మెయింటైన్ చేసి చేసేస్తుంది. ఉంటది. ఈడు తగులుకున్నట్టున్నాడు కాదు, అయితే. అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నావు. సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను ముర్రా అంటుంది కదా, నువ్వు చేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు? వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు మేడం, నేను పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న చేసుకుంటా ఒప్పుకునేది ఏంటి? ఎవడమ్మా వాళ్ళ అమ్మ నాన్న already నాకు ఒప్పుకోరు. పెళ్లి అయి ఉంటే ఇక్కడ ఎవడమ్మా నాన్నతో మాట్లాడతావు నువ్వు? కాదు, వాళ్ళ అమ్మ నాన్న మీరు కనుక్కున్నారా మాకు ఇద్దరికి పెళ్లి చేయండి అని? ఈ అమ్మాయిని అడిగా, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడిగినా అని చెప్పింది. ఈ పిల్ల అబద్ధాలు అది. చెప్తుంది. ఓకే, సరే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోపోయినా పెళ్లి చేసుకునేవాడివా నువ్వు? ఒకవేళ ఒప్పుకోకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. Love చేసండి, marriage. అమ్మాయి పెళ్లి అయిపోయిన అమ్మాయితో love marriage ఆ, ఏంటి? తర్వాత నాకు మరి అర్థం అతనికి కాదు. తెలియదు కదా పెళ్లి అయిందని. మీ ఇంట్లో చేసుకుంటా సెకండ్ హ్యాండ్. ఎవరు సెకండ్ హ్యాండ్? అది నువ్వు సెకండ్ హ్యాండేనమ్మా. ఫస్ట్ హ్యాండే కానీ మరి నువ్వు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ నేను చూసాను వచ్చి. అబ్బబ్బబ్బా, ఎంత తెలుగు గల అమ్మాయికి తెలియలేదంటాడేంటి? నన్ను అంటావేంటి నువ్వు? నాన్న ఇదేంటంటే ఇక్కడ చుక్కలు ఎక్కడ కలవట్లేదు నాన్న. ఐదర్ ఈ అమ్మాయికి మెంటల్ హెల్త్ అన్నా బాగాలేదు, అదేదో ప్రీవియస్ హిస్టరీ ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని మీరు అంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఆ అమ్మాయికి తెలియదు, ఏం వ్యవహరిస్తుందో తెలియదు. అలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అమ్మాయిని మీరు బహుశా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి కొద్దిగా ఇన్పుట్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ ఏమైనా కంటిన్యూ చేస్తుంటే కనుక ఇలాంటి వ్యవహారం ఉండదు. దీన్ని ఇరటోమానియా అంటారు. ఇరటోమానియా అంటే కనుక ఇంకా కంటిన్యూస్గా ఎవరైతే మగాళ్ళు మీరు లేనటువంటి టైంలో వస్తారో, ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. చెప్పాను కదండి, ఇదే ప్రాబ్లం అయితే ఉందండి. మరి ప్రాబ్లం ఉన్న ఆ భార్యని వెళ్ళి కొన్ని చూపెట్టాలి కానీ వస్తువులు నువ్వు ఎక్కడ పెట్టి కూడా మర్చిపోతా కాదు. ఉంటాయి. ఇది వేరే మగవాళ్ళతో జరిగిందా ఇంతకు ముందు ఇలాంటి అంశం జరిగిందా? లేదండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.